అండి, వెల్కమ్ టు స్మార్ట్ గీత ఛానల్. నేను ఇవాళ మీకు సింపుల్గా పాలకూర పులావ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో పాలకూర రెగ్యులర్గా మనము పప్పులో వేసుకుంటున్నాము, కర్రీస్ లాగా చేసుకుంటున్నాం. సో అలా బోర్ కొట్టినప్పుడు మనం ఇలా డిఫరెంట్గా ఇలా పులావ్ చేసుకుంటే సూపర్గా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో మనకు పాలకూరలో మనకు ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది మనకి. సో చూడండి, ఇలా నేను ఒక 4 కట్టలు మీడియం సైజు ఇలా కట్ చేశాను. మంచిగా కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మనకు బిర్యానీ కావాల్సిన దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, జీలకర్ర, యాలకులు, బిర్యానీ ఆకు ఇవి పెట్టేసుకున్నాను నేను. చూడండి, ఇక్కడ ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక క్యారెట్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కల్లాగా. ఒక ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చి బఠానీ ఒక చిన్న గుప్పెడు తీసుకున్నాను. నేను ఇక్కడ దొడ్డుప్పు వాడుతున్నాను, పసుపు, లెమన్, కొత్తిమీర. మనకు బిర్యానీ రెడీ అయ్యాక గార్నిషింగ్కి కొత్తిమీర. సో ఇంగ్రీడియంట్స్ ఇవి. సో దీనికి మనం ఏం చేయాలంటే మెయిన్గా రైస్ అనేది ముందే వండి పెట్టేసుకోవాలి. మనము అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో చేసుకుంటే మనకు పొడి పొడిగా రాదనమాట. సో పాలకూర అంతా మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. సో సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నిండుగా వేసేసినా మనకి వెంబడే మనకు మిక్సీ అయిపోతుంది ఇది. సో ఇందులోకి పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, మన ఇష్టం, మనకు ఘాటు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 5 వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు. ఒక చిన్నవి ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. చూడండి. సో ఇందులోకి నేను సాల్ట్ వేసేస్తాను. సో ఇక్కడ కొంచెం ఆకు ఉంది. నేను ఏం చేస్తానంటే ఇది కొంచెం మిక్సీ పట్టాక ఇది నేను మళ్ళీ అందులో వేసేసి మిక్సీ పట్టేస్తాను. సో ఆలోగా మనం ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి మనం ఇవి ఫ్రై చేస్తుందాము. దీంట్లో నేను ఒక 2 పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా. సో 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసాను. ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి అందులో కరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ బిందులోకి వేసుకుందాం. మంచిగా లో ఫ్లేమ్ మీద ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది. అప్పుడు మనం క్యారెట్, ఆనియన్ వేసుకున్నాం ఇందులోకి. సో ఇవి అవుతుంటాయి. ఇవి లైట్గా ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ పట్టేసాను. ఈలోగా మనకి మంచిగా లో ఫ్లేమ్ మీద ఫ్రై అయిపోయాయి. మంచిగా లో ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట బిర్యానీకి. పులావ్, మనము పాలకూర పులావ్ అనొచ్చు, పాలకూర బిర్యానీ అనొచ్చు. సో ఇట్లా సింపుల్గా మనమైతే మనకి ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు ఆకుకూరలతో ఏ ఆకుకూరతోనే చేసుకోవచ్చు. పాలకూరనే కాదు, అన్ని ఆకుకూరలతో చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్. క్యారెట్ వేసాను. సో మనం పచ్చిమిర్చి డైరెక్ట్గా పాలకూరలో వేసి మిక్సీ పట్టేసాం కాబట్టి ఇంకా సపరేట్గా మళ్ళీ నేను పోపులో పచ్చిమిర్చి ఏం వేయట్లేను. ఇంకా ఇలాంటి ఎక్స్ట్రా కారం కూడా మనం యాడ్ చేయమన్నమాట. సో ఆ మసాలా ఘాటు ఈ ఇందులో వేసిన పచ్చిమిర్చి ఘాటు అనేది మనకు సరిపోతుంది. కొంచెం ఈ క్యారెట్ ఫ్రై అయ్యాక ఆనియన్, బఠానీ వేసేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇందులోకి బఠానీ వేస్తాను. బఠానీ ఆప్షనల్, మన ఇష్టం. మనకి ఇంట్లో ఉంటే అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో ఆనియన్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్ ఇట్లా మనం పొడవుగా కట్ చేసుకోవాలి. ఇంకా సింపుల్. ఇవి మంచిగా మనం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పాలకూర అనేది మనకి ఇందులో వేసుకొని కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలంతే ఆయిల్లో. అన్నం అయితే మనం అప్పటికప్పుడే వండుకోకుండా కొంచెం చల్లారాక మంచిగా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకు కొంచెం మంచిగా ఫ్రై అయ్యాయి మనకు క్యారెట్ కానీ, ఆనియన్ కానీ, బఠానీ. ఓవర్గా అయితే ఫ్రై చేయద్దు. దీనికి కొంచెం పసుపు వేసుకుందాం. ఒక
ఒక్కసారి కలిపేసి మనం ఏం చేద్దామంటే ఇందులోకి మిక్సీ పట్టుకున్న పాలకూర యాడ్ చేసేద్దాం. మనం దీన్ని పచ్చివాసన పోయేదాకా మరిగించుకుంటే సరిపోతుంది. మనకు పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ మనకు లూజ్గా కనబడుతుంది. మిగతా ఆకుకూరల్లో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండదు. వాటిని కొద్దిసేపు మనం పచ్చివాసన పోయేదాకా మరిగించుకుంటే చాలు. దీంట్లో మనం ఇది పచ్చివాసన పోవాలి, బాగా దగ్గర పడాలన్నమాట, కలర్ చేంజ్ అవ్వాలి. సో అప్పుడే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఒక 10 మినిట్స్ ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుందాం. సో చూడండి, మంచిగా మనకి ఇలా దగ్గర పడింది. సో ఇట్లా దగ్గర పడిన తర్వాత మనకు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం రైస్ అనేది యాడ్ చేసుకోవడమే. చూడండి, ఓన్లీ పాలకూర ఒకటే మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఇట్లా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని చూసారు కదా. సో మనం ఏంటంటే రైస్ అనేది నేను ముందే వండి పెట్టేసుకున్నాను, ఒక 4గురికి సరిపడా. సో ఒక్కొక్కరికి ఒక కట్ట చొప్పున మీడియం సైజు 4 కట్టలు పాలకూర కట్టలు తీసుకున్నాను నేను. సో ఇది 4గురికి సరిపడా రైస్ అనమాట. సో కరెక్ట్గా మనకైతే సరిపోతుంది క్వాంటిటీ. సో ఇప్పుడు ఈ రైస్ అనేది మనము ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. పచ్చివాసన పోయింది, మంచిగా కొంచెం దగ్గర పడింది కదా, రైస్ యాడ్ చేసేసుకుందాం. సో రైస్ ఇందులోకి వేసేసాను నేను. మంచిగా మనం పొడి పొడిలా చేసుకొని రైస్, చల్లారిన రైస్ని ఇందులో వేసుకోవాలన్నమాట మనం. సో మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేస్తే మంచిగా మనకు పాలకూర పులావ్ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. సో మనకు పిల్లలు ఆకుకూరలు యాజ్ ఇట్ ఈస్గా తినమంటే తిన్నారు కదా, అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. సో చూడండి, మన పర్ఫెక్ట్గా పాలకూర పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మీకు నేను ప్లేట్లోకి సర్వ్ చేసి చూస్తాను. ఒక్కసారి మనం టేస్ట్ చేయాలి, సాల్ట్ ఏమన్నా మనకు పడుతుంది అనుకుంటే వేసి ఒక్క టర్న్ అలా తిప్పుకుంటే సరిపోతుంది. మనము చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సో ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.